ఈరోజు ఉదయకాలమున దేవుడిచ్చిన మనకు మరొక నూతన రోజు కోసం మరి బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు 6వ రోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టి కీర్తన గ్రంథము 6వ అధ్యాయము బైబిలు పాఠము చదువుకొని దేవుని ధ్యానించుకొని మహింపరచడం అనేది ఎంతో భాగ్యము. ఈ భాగ్యములో ఒక వంతుగా దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలకు చొప్పున, దేవుడిచ్చిన ఆరోగ్యాల చొప్పున ఆయన మహింపరిచే వారముగా మనం ఉంటూ ఉన్నాం. ప్రియ సహోదరులారుగా మీ అందరికీ వందనాలు. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఉన్నవి. వాటిని పరిశీలనాంశంగా చదువుకొని ఒక అంశాన్ని లేఖనాల ద్వారా మనం మాట్లాడుకుందాం, నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుతున్నది. నీ యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకుందు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బప్పి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? నేను మూలుగుచూ అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలా చేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నది. నాకు బాధ కలిగించు వారి చేత అవి చిలికియున్నవి. యెహోవా, నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా ఎద్దుకు రండి, తొలగిపోడి. యెహోవా, నా విన్నపము ఆలకించి ఉన్నాడు. నా ప్రార్థన అంగీకరించుము. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. ఒకరు అకస్మాత్తుగా సిగ్గుపడి ఎన్నుకకు మల్లుదురు. దేవుని యొక్క కీర్తన గ్రంథము దావీదు మహారాజు ఆయన తంతివాద్యాలతో పాడదగిన కీర్తన ఇది. 9వ వచనాన్ని, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించుము. దేవుని మన ప్రార్థన అంగీకరించి మన ప్రార్థన ప్రతిఫలంగా ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఆ విజ్ఞాపన దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలి. కానీ ఆయనకు అంగీకారయోగ్యమైన ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఆయన అంగీకారయోగ్యముగా లేకపోయినప్పుడైతే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. మరి ఈ విధంగా దావీదు మహారాజు ఏ విధంగా ప్రార్థన చేశారో ధైర్యము, సహనము కలిగిన వారముగా మనము ఈ వాక్యము ద్వారా ఆదరించబడుతున్నాం. మరి 9వ వచనాన్ని జ్ఞానాంశముగా ఒక అంశంగా తీసుకొని వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 40వ అధ్యాయము దావీదు మహారాజు కీర్తనలో నుంచే ఒక వచనాన్ని మనం నేర్చుకుందాం. 40వ కీర్తన 1-2 వచనాలు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని ఉంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జికిటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. చూసినట్టయితే నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రియ సహోదరుల వాక్యం ఉంచున్న మీ అందరికి కూడా ఇటు యొక్క మనము సహనముతో కనిపెట్టుకుని ఉండాలి. సహనముతో ఎందరు కట్టిపెట్టుకుని ఉంటున్నాం? కొంతకాలం వస్తున్నాం, కొంతకాలం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన యొక్క రుచి తెలిస్తే మనము ప్రార్థన చేయకుండా మానం. వాక్యములో ఉన్న ధైర్యము, వాక్యములో ఉన్న నేర్పరితనము, జ్ఞానము ఈ వాక్యమే ఇస్తుంది. వీటన్నిటికి కూడా మనమందరం దేవునికి విధేయులమై ఉండి, ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఉండి, ఆయన కట్టడలను గైకొనుచు ఉపదేశములు హృదయం అనే పలక మీద రాసుకోమంటాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. ఉదయం అనేది తలుపు మీద రాసుకున్నట్టయితే ఉపదేశములు, ఆయన మాటలు వాటిని చెరిపివేసి మాత్రం కాదు. దేవుని వాక్యంలో చూసుకుంటే
యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకు. దావీదు మహారాజ్ సహనం మనలో ఉంది. యోబుకున్న సహనం ఉందా? దావీదుకున్న సహనం ఉందా? లేదు. సహనం ఉండి దేవుని కొరకు కనిపెట్టుకునేవారుగా ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. మనం ప్రార్థన చేస్తే మన మొర ఆలకించాలంటే ఏ విధంగా ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. ఆలకించే దేవుడు మన దేవుడు. మరి మనం అలాగా చేస్తున్నామా లేదని ఒకసారి చూసినట్టయితే 118వ కీర్తన 5వ వచనంలో, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. దేవుడు చూసినట్టయితే వాక్యాల్లో, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెడితిని. ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టాలి. ప్రార్థన ద్వారా విజ్ఞాపన చేస్తే ఆయన ఏం చేశాడంటే దావీదు గారికి, మనందరికి కూడా ఇది యొక్క వాగ్దానం ఉన్నది. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షం వచ్చి నాకు సహకారి అయి ఉన్నాడు. ఇటు యొక్క గొప్ప ఆదరణకర వాక్యాలు నేర్చుకోవడం అనేది చాలా అమూల్యమైన వాక్యాలు. మరి నేర్చుకొని ఆ వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి. వినటం కాదు గొప్పతనం, నేర్చుకోవటం కాదు, కానీ నేర్చుకున్న వాక్యాన్ని, విన్న వాక్యాన్ని విశేష జాగ్రత్త కలిగి తాను నిల్చున్నారని తలచుకోడు, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమంటాడు. జాగ్రత్త అనేది ఈ వాక్యాల్లో చాలా అమూల్యమైన వాక్యాలు నేర్చుకోవడంలోనే గొప్పతనం. నేర్చుకున్న వాక్య ప్రకారం నడుచుకోవడం అనేది గొప్పతనం. అప్పుడే దేవుడు మన మొర ఆలకిస్తాడు. మన వైపు మరి ఆయన ఎలా ఉంటాడంట? మన పక్షమున ఉంటాడు. మనం ఆయన గణపరిచినట్టయితే ఆయన మన పక్షం ఉంటాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండేలా మీకేది ఇష్టమో అడుగుడి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడను. దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇటు యొక్క విశ్వాసం కలిగిన వారిగా ఉండాలని వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. 120వ కీర్తన 1వ వచనంలో, కీర్తన గ్రంథమే మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ వాక్యాల్లోనే మరి ఇటు యొక్క ఆదరణ ఉంది. ఆ వాక్యముల ద్వారా మరి 120వ కీర్తన 1, నా శ్రమలో నేను యెహోవాకు, ఇందాక ఇరుకులు అన్నాడు, ఇక నా శ్రమలో నేను యెహోవాకు మొరపెడితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల్లో మొరపెట్టాను, ఆయన ఉత్తరం ఇచ్చాడు. దావీదు మహారాజుకు ఇటు యొక్క ఆదరణ దేవుడి ద్వారా ఉంది కాబట్టి గొలియాతును 6 మూళ్ళ జాండ్ అన్నదమ్ములు భయపడ్డారు. నువ్వు పొట్టివాడురా, నువ్వెంతున్నావురా, మేమే వాళ్ళ మీద గెలవలేము అని తప్పుకున్నారు. కానీ లేదు, నేను గొలియాతుని చంపుతా. దేవుడు నాకు ఇలాంటి ఇరుకులో, ఇబ్బందుల్లో కానీ, మరి మంద కాస్తున్నప్పుడు మంద మీద తోడేళ్ళు వచ్చినప్పుడు దాన్ని చీల్చేశా. అప్పుడు నాకు ఇచ్చిన బలము దేవుడు ఉన్నాడే, ఆ బలము నాకు ఇప్పుడు ఇస్తున్నాడు దేవుడు. దేవుడు సమర్థుడు. నేను గొలియాతుని చంపుతా. 6 మూళ్ళ జాండ ఎక్కడ? పొట్టివాడైనా 5 అడుగులు ఉన్నవాడు ఎక్కడ? కానీ ఏం చేశారండి? చివరిగా ఒకే ఒక రాయి తీసుకొని ఒడిసెలతో ఒక్కటే దెబ్బ, ఒకే రాయి, ఒకే దెబ్బ, కానీ పిట్టలా రాలిపోయాడు. దేవుని యొక్క శక్తి అంత గొప్పది. ఇరుకులో ఉండి మొదలుపెట్టాడంట. ఇక్కడ ఈ వచనాల్లో చూస్తే, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన. ఇంటి యొక్క గొప్ప ఆధారం మనందరికీ ఉండాలి. మరి యోనా గారు కూడా ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. యోనా కూడా దేవునికి ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయం 2, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధములో, సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. చూసినట్టయితే దేవుడు యోనాను కూడా మరి సముద్రంలో పడవేయగా,
సముద్రము అగాధములో నుంచి ప్రార్థన చేశాడంట. గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుడు ప్రార్థన విన్నాడు. బయటికి చేప గర్భములో చేప మింగి దాన్ని మళ్ళీ బయటికి వామిట్ చేసుకోవటం వల్ల యోనా గారు దేవుని ప్రార్థన చేశాడు. ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు మొరలు ఆలకించాడు. అగాధములో నుండి అంటాడు ఇందాక, ఇరుకులో నుండి, శ్రమలో నుండి, ఈయన అగాధములో నుంచి దేవుని యొక్క గొప్ప వాక్యాలు నేర్చుకోవటం, తగిన జ్ఞానం దేవుడు ఇవ్వాలని కూడా ప్రార్థన చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు బలము శక్తి ఏ విధంగా దేవుడు ఇస్తాడో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ 12వ అధ్యాయము 8-10 వచనాల నుంచి చూస్తే, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియున్న నిమిత్తం విశేషంగా నా బలహీనత యందే బహుగా సంతోషము అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను, అప్పుడు బలవంతును. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవంలో నేను సంతోషించి దేవుని గొప్పతనం చూడండి. పౌలు గారి యొక్క సౌలుగా ఉన్నప్పుడు ఎన్ని పాపాలు చేశాడో. పసిపిల్లలను గొంతులు నిలిమి చంపారు, కోసివేశారు, నాలుకలు కోసివేశారు. మరి అటు యొక్క సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా దేవుడు మార్చుకొని ఆయన సేవలో వినియోగించుకుంటూ, నా బలహీనతలందు నేను శక్తిని పొందుతున్నాను, అధిక శక్తిని పొందుతున్నాడంటే ఎలాగ పొందుతున్నాడు? దేవుడు ఇచ్చే శక్తి. అధిక శక్తి ఎలా పొందుతున్నాడు? శక్తి లేదు, నీరసపడిపోతూ ఉంటే 3 సార్లు తిన్నా కానీ నీరసమే. కానీ దేవుడు ఆ శక్తి ఇస్తాడు, కృప. ఆ శక్తి దావీదు మహారాజు కూడా ఇచ్చాడు. ఆ శక్తితోనే విజయం సాధించాడు. ఏ పని పూనుకున్నానో తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచున్నాడు. మన గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి కీర్తన గ్రంథము 66వ అధ్యాయము చివరిగా మనం పరిశీలించినట్టయితే వాక్య భాగాల్లో చాలా ఇంకా విశేషమైన సంగతులు మనం నేర్చుకున్నప్పుడు కూడా ఈ వాక్యాలు ఎందు ఆదరణ కలిగి ప్రతి ఒక్కరము కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చును. 121 కీర్తనలో 1వ వచనం. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన తప్ప ఎవరు కూడా మనకు సహాయం చేసేవాళ్ళు లేరు. మన మొరలు, ప్రార్థన, విజ్ఞాపన, ఇరుకులో ఉన్న, కష్టాలున్న, శ్రమల్లో ఉన్న, బాధలున్న, అగాధంలో ఉన్నప్పుడు కూడా మొరపెడితే తప్పక ఆయన విని మనం ప్రార్థనకు, విజ్ఞాపనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. మరి 66వ కీర్తనలో చివరిగా 19వ వచనము 20వ వచనం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. నిశ్చయముగా 19వ వచనం. దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతించబడునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావం ఆయనకే ఉండాలని ఈ వాక్యముల ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆదరించండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మంది వ్యూవర్స్ ఇంకా చూసి భాగ్యమును దేవుడు ఇవ్వాలని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కినట్టయితే నేను చేసే ఈ పోస్టింగ్లు అనుదినము కొత్త ఆత్మీయ ఆహారంగా మీకు ఈ వాక్యాన్ని అందించడం అనేది జరుగుతుంది. మరి ఏమన్నా పొరపాటు ఉంటే మన్నించవలసిందిగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.